South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. డాన్సు మాట్లాడడం కూర్చోవడం లేవడం ఎల్వి ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడంతా. ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో అది బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా. అవును వాహిని అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైంది రిహార్సల్ జరుగుతున్నాయి అనేవారు. ఆయన చూసి నవ్వుకుంటేదాన్ని. వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయ అని విద్యోదయ స్కూల్లో. సరే అట్లా వాళ్ళ పిక్చర్లు చిన్న పాపల వేషాలు. కందామోహన్ కలెక్టర్ వాడు రోజు కెమెరా ఎక్కి ఏడుస్తాడు. వాడిని దీంట్లో లేదా కర్ర పెట్టి కొడతానంటాడు. వాడిని ఎత్తుకొని ఆ రోజుల్లో అంటే ఆత్మీయతలు వేరు. అవును, అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్. కానీ నాగేశ్వరరావు అంటారు అంట అంత అలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా ఇది ఎన్ని వేల మంది చూస్తున్నారు, ఎన్ని వేల మందితో పిక్చర్లు తీస్తే ఎన్ని వేల మంది, ఎంత డబ్బు, ఇది డబ్బు కాదా, ఇది భగవంతుడు కాదా. అబ్బో ఆయన దగ్గర ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా. ఏంటి అడ్డపెట్టాం మొహం ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన. మమ్మల్ని అడుగుతారు ఆయన. ఇలా చూస్తాం. ఆయనతో ఏం మాట్లాడుతుండే రామారావుతో మాకు ఇబ్బంది లేదండి. ఆయన ఒకరితో పలకరు, ఒకళ్ళు మాట్లాడరు. కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారమ్మా మీరు. ఇబ్బంది లేని మనిషి అంటే నాజర్ అట్లా. ఫస్ట్ టెల్ మీ హౌ ఆర్ యూ సో ఫుల్ ఆఫ్ లైఫ్. నా ధ్యాన్ అది సత్య సాయిబాబా గారు ఎక్కడున్నారో ఆయనకి ఎట్లా ఒక్కొక్క గురువులు. ఇప్పుడు మహాసన్నిధానం ఆఫ్ శృంగేరి చూసేవారు. అలా చూసేదాన్ని అందరినీ చూస్తారు. పైన ఉంటుంది కదా వాళ్ళ గుండ. అదేంటి అమ్మా నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు, ఇల్లు వాకిలు చూసుకున్నాను, డ్యూటీ చూసుకున్నాను, ఎందుకు ఆయన చూడు అంటే పెళ్లి కాలేదు, పనికి రాదు. ఆ ఫిలిమ్స్లో ఉంది. నా సామిరంగా పొద్దున్న నుంచి సాయంత్రం ఏకబడి శృంగేరులు ఎక్కడ అంతమందిలో కూర్చున్నారు. లలితా శ్రీమాత్రి, శ్రీ మహారాజు, శ్రీమతి సింహాసని, చిత్తకుడు సంపద, దేవకార సమయం, ఉద్యద్భాన శాస్త్రం, చతుర్భాల సమయం. ఇక అది నిజంగాను బాబా గారికి లేకపోతే అండి ఇక మనిషిలో పరివర్తన రావడానికి ఎందుకు నన్ను చూడరు, ఎందుకు అట్లా తిప్పుకుంటారు అంటే ఎందుకు పనికిరానా నేను అంటే బాధ ఎలా ఉంటుందో ఒక్కొక్కళ్ళకి. అలా అనిపించదమ్మా మీకు? ఎందుకు చూడరు. మా ఫాదర్ మధ్య అది ఎట్లా ఉంటుంది, సరిపోతుందంతా బాగుంటుంది అని వస్తారా. నేను రాగానే అట్లా తిప్పుకునేవారు. నా సామిరంగా వాళ్ళని మాత్రం చూస్తారు, నన్ను చూడరా మీరు అని చెప్పి. ఫైనల్గా మొత్తానికి ఒకటే మాత్రం ఆయన ఎక్కడో ఉన్నా నేను వీళ్ళు ఎక్కడికి వెళ్తే నేను రాను అక్కడికి. చంద్రమౌళేశ్వర దగ్గర ప్రదక్షిణ కొడుతుంటే మా నాన్నగారు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగారు. అంటే స్వామిని భిక్ష చెప్పేసి మేము వెళ్ళిపోనామని చెప్పేసి వస్తాం. ఆడికి ఏం శాస్త్రి ఎక్కడ ఉంది మీ అమ్మాయి, ఇక్కడ కూడా శృంగేరిలో ఉంది, ఎక్కడుందంటారంటే అంటే హీ డజంట్ నో దట్ పర్టికులర్లీ ఆయన ఏం చెప్తారు నా మనసుని బట్టి అని. అంటే నేను అట్ డిస్టెన్స్ ఆ తుంగభద్ర దాటి నేను అవతల ఉన్నాను. చంద్రమౌళేశ్వర ఉండే భవనము ఆయనది. మా ఫాదర్ మాత్రం వెళ్ళిన చోటుకి ఏం చేస్తుంది అంటే గుళ్ళో ఉందంటే సరే వచ్చి కరెక్ట్గా రిపీట్ చేశాను. అంటేను పర్వాలేదే నా మనసుని అర్థం చేసుకొని మా అమ్మ నాన్నగారు ఉన్న చోటుకి నేను రాను, నేను ఈశ్వరుడితోనే ఉంటాను అన్నది మీరు అర్థం చేసుకొని ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని అంటే ఏంటంటే నాకు చెప్పమని. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అని అనుకోకు, నాకు తెలుసు. మీది అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది. అంటే అన్ని యూ హెవ్ సీన్. అటు ఇంగ్లీష్ దంచి పడేస్తారు, తెలుగు భాష మీద ఇంత పట్టుంది, దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు. అటు క్లాస్ అని కాదు, మాస్ అని కాదు, మీరు చలాకీ రోల్స్ వేశారు, సంప్రదాయంగా చక్కటి అణకువగా ఉండే రోల్స్ వేశారు. ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నానమ్మా. కారణం కాదండి, అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్. అంటే సపోజ్ ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారంటే స్కావెంజర్స్ వస్తారు,
యాందమ్మా అటు చూస్తావు, ఓ ఈ భాష బాగుంటుంది, ఈ భాష బాగుంది, అది నేర్చేసుకుంటారు. పట్టేసుకుని యాడా యాడ బాగుందా, వాళ్ళు ఎట్లా మాట్లాడితే వాయమ్మా అనగా ఐ ఫీల్ ద పెక్యులారిటీ. చాలా కష్టం అమ్మాయి. అవును. You just cannot pick it up like that unless you go through it. Yeah, you have to absorb it right there. So నాకు పర్సనలీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ భాష అంటే దీని ఉప్పరగా ఎక్కడికి పోతే అక్కడ ఇది పట్టుకుంటుంది. లేదు నాన్నగారు ఆ సౌండ్ ఫోనటిక్స్ ఏదో విచిత్రంగా ఉంది మాట్లాడేది. కోనసీమ ఏ అమ్మాయి వెళ్ళిపోయి వచ్చేసేటి. దంజాల్ గారు నాకు అల్లుడవుతాడు, మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్. జంధ్యాల గారు అయ్యో సుపరిచితులు, జగమెరిగిన. నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారి తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు ఈజ్ ఎంఏ ఎల్ఎల్బి లాయర్. బట్ జన్మలో ఏది లా చేయలేదు, అంటే ప్రాక్టీస్ చేయలేదు. సంపాదన అంతా ఇది పొలాలు, తర్వాత కొబ్బరికాయలు, బండమూరు లంకెళ్ళు, అంతే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని. అంచేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషాణంలాగా సంవత్సరానికి నేను చూస్తుండేది లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు, తర్వాత సెంట్లు, తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని. నేను అడిగేదాన్ని మా మదర్ని, ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టెలు అంటే సంవత్సరానికి ఒకసారే కొంటారట ఆ రోజుల్లో. ఇప్పుడు చూడండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదే, రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్ట 5,000 అయితే ఇందులే కొనేద్దాం, కొనే తర్వాత కొంపలో ఉంటుంది. అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు. అవును, అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలనిపించదు. అవును నిజం. నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో హ్యాపీ. నా క్లాస్మేట్స్ ఎవరైనా చీర బాగుందంటే తీసుకో, I said this is lovely, I said go ahead. So I asked them to pick them up, whatever they want. అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్. బేసికల్ వాట్ దే సేస్, నేను చోట కూర్చోలేను. తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ అన్నెసెసరీగా ఇవాళ భోజనం చేశానంటే వాట్ ఈస్ ఇట్ ఐవ్ డన్. మా సిస్టర్కి ఉంది ఆ హ్యాబిట్. ఇవాళకి నువ్వేం సాధించావు, నువ్వు భోజనం చేసావు, నిద్రపోతావు. లేకపోతే ఏదైనా సొళ్ళు కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అది చెప్పవే, ఇంతే కదా. So there's something else you have to learn. Learn something which you do not know. Whatever it is. Suppose in a group of children కూర్చుంటాను ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా. సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్. నేను ఒకటే ప్రాక్టీస్ చేస్తానో చేయను, లేకపోతే పక్కన వచ్చి ఏమిటి అని తొందర అంటారు. సో మెనీ థింగ్స్